హాయ్ హలో, ఎలా ఉన్నారు మీరంతా? నేను ఈరోజు క్యూట్ అండ్ స్వీట్ కేకు చేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ కేక్ అంటే స్వీట్గానే ఉంటుంది, కానీ మన కేకు క్యూట్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే నేను ఎగ్ లెస్, మైదా లెస్, వెన్న లేకుండా, నెయ్యి లేకుండా, నూనె లేకుండా చేస్తున్నాను. చాలా హెల్దీగా డ్రై ఫ్రూట్స్ తోటి చాలా క్యూట్గా స్వీట్గా బాగుంటుంది. హెల్దీ కాబట్టి ఎవరైనా తినొచ్చు, పెద్ద వయసు వారైనాను. కాబట్టి మీరు చూడండి, ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో. ఓకే అండి, మన క్యూట్ కేక్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బొంబాయి రవ్వ గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు తీసుకుని బొంబాయి రవ్వని మిక్సీలో వేసి చిన్నగా గ్రైండ్ చేయాలన్నమాట, మెత్తగా అయ్యేలాగా. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఓకేనా? అదే కప్పుతో 1/2 కప్పు నేను షుగర్ తీసుకుని పౌడర్ చేశాను. ఇది కూడాను మిక్సీలోను 2 యాలక్కాయలు వేసి పౌడర్ చేశాను. షుగర్ కూడాను 1/2 కప్పు తీసుకోవాలండి. కప్పు బొంబాయి రవ్వ అయితే 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. ఓకేనా? కొద్దిగా పాలు వేస్తున్నాను. తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ కలుపుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. కిస్మిసు, బాదము, కొబ్బరికూరు. నా దగ్గర జీడిపప్పు అయిపోయిందండి, అందువల్ల నేను బాదం వేస్తున్నాను. లేదని బాధపడక్కర్లేదు, మన దగ్గర ఏ ఉంటే వేసుకోవచ్చు. బాదం వేసాను, కిస్మిస్ వేసాను, కొబ్బరికూర వేసాను. ఇప్పుడేమో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మరి కేక్ అనగానే బేకింగ్ పౌడర్ ఉండాలి కదండి. ఇదిగో 1 అర టీ స్పూన్ వేసాను. సరేనా? ఎక్కువ కూడా అక్కర్లేదు, చాలు. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం ప్రాపర్గా. ఓకే, కేక్ మిక్సర్ మనకు వచ్చేలాగా మిక్స్ చేసుకుందామండి. అవసరమైతే పాలు ఇంకా కలుపుకోవచ్చు, అవసరం లేకపోతే పర్వాలేదు, సరిపోతాయి. ఓకేనా? ఇదిగో ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఓకే, మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు. ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత దేన్నైతే మనం కేక్లో వేయాలనుకుంటున్నామో ఓవెన్ లేకుండానే స్టవ్ మీద ఎలా చేయాలో నేను చూపిస్తానండి. వితౌట్ ఎగ్ అని చెప్పాను కదా, ఎగ్లెస్ కేకు, క్యూట్ కేకు చెప్పాను కదండి. క్యూట్ అండ్ స్వీట్ ఎగ్లెస్ కేకు. మనం నెయ్యి కూడా ఎక్కువ పట్టట్లేదు. ఓకేనా? ఇదిగోండి, మనం నూనె కానీ నెయ్యి కానీ ఏది వాడలేదు కదా. పాలమీగడ వేస్తున్నాను నేను. పాలమీగడ 1 అర కప్పు, అంటే నూక ఏదైతే తీసుకున్నానో బొంబాయి రవ్వ ఆ కప్పులో సగం అన్నమాట. ఇది హాఫ్ కప్పు మేగడ వేస్తున్నాను. కాబట్టి ఎవరైనా పెద్దవారైనా ఎవరైనా భయపడకుండా నిరభ్యంతరంగా తినవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆయిల్ వేయలేదు ఇందులో, తర్వాత నెయ్యి కూడా వేయలేదు. చూసారా? ఇదిగో ఇలా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దేంట్లో అయితే మనం కేక్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలోకి దీన్ని మార్చేద్దాం. ఓకేనా? నేను ఇదిగో క్యూట్గా ఉండే చిన్నది తీసుకున్నాను. దీనికి నెయ్యి అప్లై చేసి కొద్దిగా పిండి అప్లై చేసి దులిపేసాను పిండి అంతా బయటికి. ఇప్పుడు ఈ మిశ్రమం ఇందులోకి వేసేస్తున్నాను నేను. ఇదిగో పూర్తిగా మొత్తం వేసేసిన తర్వాత దీన్ని ఇలా అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్న చోట గాలి లేకుండా అంతా ఈక్వల్గా అవుతుంది అనమాట. ఇప్పుడు 2 పొయ్యి మీద పెడదాం మనం. ఓకే, ఇదిగోండి మన క్యూట్ కేకు ఈ విధంగా పెట్టాలి. పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టకుండా పెనం మీద పెడితే మాడిపోదన్నమాట. మనకు ఓవెన్ లేదు కాబట్టి ఇలా పెనం మీద పెట్టి ఇలా పెట్టేస్తే సిమ్లో పెట్టాలండి. నేను పైన కొద్దిగా నువ్వులు చల్లుతున్నాను, ఇది తినడానికి బాగుంటుంది. మీరు కావాలంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టమే. ఆ షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు 2 యాలక్కాయలు వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి బాగుంటుంది. నాకు ఈ నువ్వుల ఫ్లేవర్ ఇది తింటే పన్ను కింద పడి కమ్మగా ఉంటుంది, బాగుంటుందని నేను వేస్తున్నాను. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి. ఇది ఇలా సిమ్లో ఉంచాలి అయ్యే వరకును. అయిన తర్వాత చూద్దామండి మన క్యూట్ అండ్ స్వీట్ కేక్ ఎలా అయిందో. అయిపోయిందండి. చాకు అంటుకోలేదు, అయిపోయింది. ఇప్పుడు నేను టర్న్ చేస్తాను దాన్ని. ఇదిగోండి అయిపోయింది మన క్యూట్ కేకు. చాలా సాఫ్ట్గా ఉంది, చూసారా? చాలా మెత్తగా, ఇంత స్మూత్గా, చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. అయిపోయింది మన క్యూట్ కేకు. తిందామా? ఓకేనా? టేస్ట్ చేయండి మరి. ఓకే.